నమస్తే అండి, వెల్కమ్ టు రాధారాణీస్ కిచెన్. ఈరోజు గోధుమ పిండి బెల్లంతో క్రిస్పీగా స్వీట్ షాప్లో తయారు చేసుకున్నట్లు గవ్వలు తయారు చేసుకున్నాము. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం రండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. బెల్లం గవ్వలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, గోధుమ నూక, బెల్లం, నెయ్యి. ఇవి ఉంటే చాలండి, చాలా సింపుల్గా తయారైపోతాయి, చాలా తొందరగా. ఇదిగోండి గోధుమ పిండి, రెండు స్పూన్ల గోధుమ నూక, ఇదిగోండి 2 స్పూన్లు. ఉప్పు చాలా తక్కువగా వేసుకోవాలి, స్వీట్ కదా ఇది, చాలా తక్కువ. వీటిని బాగా కలిపి నెయ్యి వేడి చేసుకున్నాను. 2 స్పూన్ల నెయ్యి పడుతుంది. పిండి తక్కువగానే తీసుకున్నాం కదా. నెయ్యి ఎప్పుడన్నా వేడి చేసుకునే వేసుకోవాలి, చల్లగా వేసుకోకూడదు. నెయ్యి వేసుకున్నాక ఇలా బాగా కలుపుకొని, ఇలా చూడండి పిండి ఇలా వస్తుంది కదా, అలా వస్తే కరెక్ట్గా నెయ్యి సరిపోతుంది మనకి. నెయ్యి వేడి చేసుకుని వేసుకోవడం వల్ల గవ్వ చాలా సాఫ్ట్గా వస్తుంది. పెద్దవాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది. బాగా కలిసిపోయిందండి. వాటర్ వేసుకుని తక్కువగా వేసుకొని కలుపుకోవాలి. చపాతీ ముద్ద వస్తుంది కదా, అలా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని చిన్నగా ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా ఉండలన్నీ చుట్టుకోవడమేనండి. ఇలా ఉండలుగా తయారు చేసుకున్నాం కదా, వీటిని ఇదిగోండి ఇలాంటి గవ్వల పేటలో ఇలా గవ్వలుగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చూడండి, ఇది ఇలా అంటే అలా పడిపోతుంది. ఈ అతుక్కో కూడా చాలా బాగా వస్తాయండి. కిలో పిండి చేసుకున్నాం అనుకోండి, నెల రోజుల వరకు స్నాక్స్ తినొచ్చు, నెల రోజుల వరకు నిలవ ఉంటాయి వీటిని కనుక మనం తయారు చేసుకుంటే. ఇలా గవ్వలుగా చేసుకున్నాం కదా, వీటిని ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఎప్పుడన్నా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది. ఒక అరగంట కష్టపడ్డాం అనుకోండి, నెల రోజులు ఈజీగా తినొచ్చు. పెద్దవాళ్ళకు కూడా గోధుమ పిండి కదండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఆయిల్ వేడిగా అయిందని తొందరగా వేసానండి, ఇంకా కొన్ని ఉండలు ఉండిపోయాయి, అందుకని ఇలా వేసుకుంటున్నాను. చూడండి చాలా ఈజీగా, చేయడం రాని వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు, పెద్ద కష్టమేమీ కాదండి. చాలా తొందరగా అయిపోతాయి, చిన్నపిల్లలు కూడా తయారు చేయడానికి సరదా పడతారండి. ఇలా అన్నింటినీ వేసుకుని వెంటనే కలుపుకోకూడదు, ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
వీటిని ఇలా వేగనిద్దాం. ఫ్రై అయిపోయింది. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి కదండి, తొందరగా నలుపు వచ్చేస్తుంది. మైదాతో చేస్తారు, కానీ మైదాతో చేసినది అంత హెల్త్ పరంగా మంచిది కాదు కదా, అందుకని గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటుంది. చూడండి, నురగలా వస్తున్నదంతా ఆగిపోయింది కదా. ఇప్పుడు ఇవి ఫ్రై అయినట్టు తీసుకుంటున్నాను. ఫ్రై అయిన గవ్వలని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా తీసుకోవడమేనండి. ఫ్రై అయిపోయాయి గవ్వలు, ఫ్రై అయిపోయాయి కదండి. బెల్లం పాకం తయారు చేసుకుందాం. తగినంత బెల్లం వేసుకుని, ఇదిగోండి ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతాయి. ఇలా కలుపుతూ పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. తక్కువగానే చేసుకుంటున్నాం కదా, అందుకనే చాలా తక్కువ వేసుకున్నాను. మనం స్వీట్ కనుక ఎక్కువ తిన్నామనుకోండి, ఎక్కువగా బెల్లం వేసుకోవచ్చు. కిలో చేసామనుకోండి, పావు కిలో పైన బెల్లం పడుతుందండి. పాకం తయారైపోయిందండి. ఇలా చూడండి, పాకం వచ్చిందా లేదా అని చూసుకోవడం కోసం ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇదిగోండి చూడండి, టక్మన్ సౌండ్ వస్తుంది. చాలా గట్టిగా అవుతుంది. ఇదిగోండి అలా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని యాలకులని దంచి వేసుకున్నాను. ఇదిగోండి ఫ్రై చేసుకున్న గవ్వలను వేసుకుని ఇలా కలుపుకోవడమే. గవ్వలు వేసుకున్నాక ఇలా కాసేపు కలపాలి. కలిపితే అప్పుడు అలా చల్లారేస్తుంది కదా, చల్లారుతుంటే విడివిడిగా అతుక్కోకుండా వచ్చేస్తాయి. ఇలా కాసేపు కలుపుకుందాం. తయారైపోయండి గోధుమ పిండితో తయారు చేసుకున్న బెల్లం గవ్వలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.